ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయాలు పూర్తి హాట్గా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం రాజకీయాలు మరింత హీట్ పెంచుతున్నాయి. ప్రస్తుతం ధర్మవరం రాజకీయాల గురించి మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిలక మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సార్, ఏం చెప్తారు? రాష్ట్రం అంతా ఒక ఎత్తుంటే ధర్మవరంలో మరింత వేడి రాజుకునే రాజకీయాల్లో పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు కేతిరెడ్డి, మరోవైపు టీడీపీ జనసేన కూటమి, ఇంకోవైపు బీజేపీ అభ్యర్థి. ఏం జరుగుతుంది ధర్మవరంలో? ధర్మవరం అంటేనే ప్రతి ఎలక్షన్లప్పుడు కూడా ఈ పరిస్థితులు ఉంటాయి, చూసాం మనం. ఎందుకంటే ఉత్కంఠభరితమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇంకా వైసీపీ పాలన ఉంది కాబట్టి, వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏమైపోతుందంటే దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రం అంతా ధర్మవరం వైపే చూస్తూ ఉంటుంది ఎక్కువగా. ప్రతి ఇష్యూ జరిగినా కానీ, మేజర్ ఇష్యూస్ ఏమైనా కానీ ధర్మవరం నేను చూశాను. నేను ఏదో పత్రికలు కూడా అంటే ఇన్ని వాస్తవాలన్నీ రాస్తే ఆ పత్రికాధిపతి పైన కూడా విపరీతమైనటువంటి బండబూతులు రామోజీరావు గారు అంత పెద్ద మనిషి మీద బండబూతులు తిట్టాడు ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. అంటే ఆయన చేసే అరాచకాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద ఎదురుదాడి చేయడం, వారిని ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టి లాస్ట్ పత్రికాధిపతులను కూడా ఆయన వారి మీద ఎదురుదాడి చేసి వాళ్ళని నోటుకు వచ్చినట్టు బూతుల పురాణం అందుకొని ప్రెస్ స్టేషన్లకి వెళ్ళిపోయి, ఎందుకంటే ఓటమి భయంతో ఎందుకంటే ఆయన చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాలన్నింటినీ కూడా ప్రజలకు మీడియా వివరిస్తూ ఉంటే అది తట్టుకోలేక ఆయన ప్రెస్ స్టేషన్లో ఏది పడితే అది మాట్లాడడం మొదలైంది. ఇంకో విధంగా ఇక్కడ ఈయన జిమ్మిక్కులు ఎక్కువ, పొద్దున్న లేస్తేనే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో నేను ఏదో చేస్తున్నా, ధర్మవరానికి ఏదో పెద్దగా రోజు పొద్దున్న లేసి గుడ్ మార్నింగ్ చేసి రోజు టౌన్లో తిరుగుకుంటే ఏదో ఈ ఊరిని డెవలప్ చేసిన అభూత కల్పనలు సృష్టించుకుంటూ పక్కన వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం, ఎక్కడ దూరం ఉన్న వాళ్ళకి ఏదో ఈ ఎమ్మెల్యే ఏదో బలి చేస్తున్నాడు అప్ప అనుకున్నట్టు. కానీ ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, ఇక్కడ లోకల్లో ఉన్నట్టు వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పత్రికాధిపతులకు తెలియజేస్తారు. కాబట్టి తప్పకుండా వాస్తవాల్ని అక్కడ వాళ్ళు ప్రచురిస్తారు. ఈ విధంగా ఆయన యొక్క అన్యాయాలు, అకృత్యాలు ఎదురుస్తున్నారు. కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఇక్కడ ధర్మవరం వైపే చూస్తూ ఉంటుంది. ఏంటి జరుగుతుంది ధర్మవరంలో, అక్కడ ఏదో జరిగిపోతుంది అనేది వాస్తవం, అది జరుగుతున్నది కూడా. అది నిలదీసినందుకు ఈయన మాట్లాడడం, ఈ విధమైన పరిణామాల వల్ల ధర్మవరం వైపు మొత్తం రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ద్వారా ఆయనకు మంచి పేరు వస్తుంటే మీ ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతోనే ఆరోపణలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా అబద్ధపు పిచ్చి ఆరోపణలు ఉంటూ కూడా తీవ్రంగా ఖండించారు. నిజంగా ఆయనకు మంచి పేరు వస్తుంది, మధ్యాహ్నం పోయి చూద్దామా కలిసి ఉంటే అని అంటూ కూడా ఆయన సవాలు కూడా విసిరారు. ఇప్పుడు మామూలుగా వర్కింగ్ అవర్స్ ఎన్ని గంటలకు మనం 10 కదా, 10 to 5 అతను పని చేసేది ఎప్పుడు 6 గంటలకు. ఇవి పని చేసే వాళ్ళు చేసే పనులు ఇవే. ఒక ఆలోచన చేయండి ఒకసారి. పొద్దున్నే పట్టణంలో 6 గంటలకు ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కాలకృత్యాలు తీర్చుకుంటా వారి యొక్క ఇంట్లో టిఫన్లు, భోజనాలు, కాఫీలు అంటే వాళ్ళ యొక్క సొంత ఇంటి కార్యక్రమాల్లో నిమగ్నం ఉంటాయి. ఆ టైంలో ఎవడు నిన్ను మాట్లాడితే కూడా ఓపిక ఉండదు వాళ్ళకు, మహిళలకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ. కొందరు వాకింగ్, జాగింగ్ వెళ్ళిపోయి ఉంటారు. ఆ టైంలో పోయి నువ్వు ఏం చేసేది పని? అందరూ 10 గంటల నుంచి వర్కింగ్ అవర్స్ అయితే నువ్వు మాత్రం పొద్దున్నే పోయి చేస్తానంటే ఇది ఎవరైనా నమ్మే మాట చెప్పండి. నిజంగా నువ్వు ప్రజలకు చేసేటట్టుకుంటే నువ్వు 10 గంటలకు వెళ్ళి పలానా రోజు ఎమ్మెల్యే గారు మీ వార్డుకు వస్తున్నారు, మీ గ్రామానికి వస్తున్నారు, మీ సమస్యలు తెలియజేయని అని చెప్పేసి ముందు రోజే పంపించి నువ్వు అక్కడికి వెళ్ళి అప్పుడు నువ్వేమైనా ప్రజలతో మమ్మకమైతే మనం నమ్మచ్చు. నువ్వు వెళ్ళేదే పొద్దున్న 6 o'clock వెళ్ళిపోతే 6 o'clockతో ఏం చేస్తాడు ఆయన? ఏమీ సాధిస్తాడు చెప్పండి? చేసేది లేదు, పెట్టేది. పొద్దున్నే పోతే ఏం లేదు, ప్రశాంతంగా ఊరంతా ఖాళీగా ఉంటుంది, ఎక్కడెక్కడ స్థలాలు ఉండవు చూసుకోవచ్చు. మామూలు టైంలో కన్నా ఆ టైంలో అయితే ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు. ఏదో ఎమ్మెల్యే ఏదో ఉద్ధరించకొచ్చినాను అనుకుంటారని చెప్పి అట్లా అదే పేరు వస్తుంది. ప్లస్ ఈ ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాల్యుబుల్ స్థలాలు ఉన్నాయి, ఇవన్నీ బాగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరన్నా ఇప్పుడు ఏదో బిల్డింగ్ కడతాను అనుకో, అడిగిపోయేది అది పర్మిషన్ ఉందా అంటాడు. పర్మిషన్ ఉందా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీపీ ఓనర్ని పిలుస్తారు. ఏమైనా దీనికి పర్మిషన్ ఇచ్చారా అంటే ఎట్లా ఇచ్చారు, అంత ఎత్తి పర్మిషన్ అంటాడు. చెప్పి ఇది రాసుకో, నోట్ చేసుకో అంటాడు. ఇంక వాళ్ళ చుట్టుపక్కల వెనక పక్కనంతా రౌడీలు పోతా అంటారు, ఇల్లు కబ్జాదారులు, రౌడీలు వాళ్ళంతా. వాళ్ళు ఇంకా చిన్న ఎవరన్నా పేదలు ఎవరన్నా ఫ్లాట్ 2 ఫ్లాట్లు కొని పెట్టుకుంటే ఇది ఊది ఫ్లాటు, ఇది ఎక్కడిది ఫ్లాటు, ఇది ఎట్లా కొన్నారు, వీళ్ళు ఆ ఊర్లో ఉన్నారు, అసలు ఈ ఊర్లో ఉన్నారా లేదా ఈ ఫ్లాట్, ఈ స్థలం యజమానులు, ఎవరైనా బీగాలు వేసి ఇంటికి అసలు ఈ ఇంట్లో ఊడిది, ఈ ఇంటికి అసలు యజమానులు ఉన్నారు లేదు, ఇక్కడ బయట ఎక్కడన్నా సెటిల్ అయిపోయారా అంటే అవి ఎట్లా పీక్కోవాలా అంటే వాళ్ళ వివరాలు సేకరించేకి ఉదయం బాగా అందుబాటులో ఉంటుంది.
అంటే బాగా ఎవరైనా చెప్పేకి కూడా, ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఉంటారు రెడీగా, ఈ స్థలం ఏదంటే పలానా వాళ్ళని చెప్తారు. నువ్వు మధ్యాహ్నం కనబోతే వాళ్ళకన్నా బయటకు పెట్టారు. ఇది ఈ ఒక పెద్ద ఒక ఏదో ప్రజలను ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఆయనకు కూడా కొద్దిగా వాకింగ్ చేసినట్టు. పొద్దున్నే మనం అంతా వాకింగ్ వెళ్తాం కదా రోజు. ఇప్పుడు ఇది ఏంది, ఏదో ప్రజల సేవ చేస్తానే అన్నట్టుంటుంది, వాకింగ్ పని జరుగుతూ ఉంటుంది, షుగర్ అన్నీ ఉన్నట్టుంటాయి. ఈ షుగర్కి కూడా వాకింగ్ చేస్తే మంచిది. కాబట్టి ఏమైందంటే పొద్దున్న లేస్తేనే అదొక వాకింగ్ అని చెప్పేసి పోవడం. అక్కడ ఉండే ఆఫీసర్లు అందరినీ కూడా పాపం వాళ్ళు ఉదయం మామూలు 10 గంటలకు పోయేవాళ్ళు ఆఫీసులకి, రోజు న్యూసెన్సే పాపం. అక్కడ మన వార్డు వాలంటీర్లకి అయితేనేమి, సచివాలయం ఉద్యోగులకి అయితేనేమి, అందరినీ పొద్దున్నే ఎవరు అణిగింటి కూడా పెద్ద జనాలు ఇంట్లో ఓన్లీ ఊరికి అందరినీ సతాయించుకుంటూ అణిగింటి వేసుకుంటా టింగ్ 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 అని తిరుగుతూ అంటాడు. చేసేది లేదు, పెట్టేది లేదు. కేతిరెడ్డి గురించి తెలిసిపోయింది. ప్రెస్ స్టేషన్లో ఉన్నాడు ఆయన. ప్రెస్ స్టేషన్లో ఏదో ఉద్ధరిస్తానని నిరూపించుకోవాలని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నారు. దాంట్లో కూడా మంచి ఆదాయం వస్తుంది నాకు తెలిసి. ఈ ఆదాయంగా కూడా మళ్ళీ అదొక ఆదాయము. దాంట్లో కామెడీలు చేయడం, ఎవరన్నా పిల్లల్ని పెట్టుకున్నాడు, వాళ్ళని ఏదో కడుపు బిసకడము, ఆడ గిచ్చడం అన్నీ, లేకుంటే ఆ బండిలో పోతుంటే ఇట్లా అనడము, నీకు ఎన్నేళ్ళు ఆడము, నీకు మైనర్ కదా నువ్వు బండి ఎట్లా తోలుతావు అంటాడు. బండి కీసులు పిక్కుంటాడు. వాళ్ళ నాయన పిలిపి అంటాడు. ఎస్ఐ ఎవరు ఉంటే ఎస్ఐ ఇక్కడ రా అంటాడు. ఆ కీస్ తీసుకో, వాళ్ళ నాయన పిలిపించు, ఇంకోసారి బండి తోలనిద్దని చెప్పు అని చెప్పి అట్లా. అంటే యూట్యూబ్లో ఏదో వ్యూస్ వచ్చి, యూట్యూబ్లో ఏదో ఆదాయాల కోసము ఆ డబ్బులు కూడా చూడు ఎంత కకృతి. అంటే రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరైనా యూట్యూబ్ ఆదాయాలు మీద ఆధారపడతారు చెప్పండి? మామూలుగా ఎక్కడ మనం చూసామా? ఎంతసేపు ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా లైవ్లు తీస్తుంటారు, అసలు దానికి ఏం చూస్తున్నారో, ఎవరు చూస్తారు పోతారు. మనం చెప్పేది ప్రజలు చెప్తామంతే. దానికోసం కూడా అవన్నీ కట్ చేసేది పొద్దున్నే బిట్లు, మళ్ళీ యూట్యూబ్లో పెట్టేది, దాన్ని కూడా అతను వదిలే పరిస్థితుల్లో లేడు. అంటే కేవలం ఇది ప్రచారం కోసం మరియు దోపిడీ కోసమే అంటారా మీ ఉద్దేశమా? 100% అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఎవడో మగవాళ్ళు అయితే అబ్బగబ్బగా ఉండే పుట్టినోళ్ళు అయితే రాండి నిరూపించండి అంటున్నాడు. ఒకటే చెప్తున్నాను, నిజంగా నువ్వు కబ్జాలు చేయలేదు కదా, నిజంగా నువ్వు దోపిడీలు చేయలేదు కదా, ఒక్కటి చెప్తాను. ఈ ఊర్లో దుర్గమ్మ గుడి ఉంది. ఇంత జనం రోజు అనిపించుకునే పనిలే నీకు. గ్రామ దేవత దుర్గమ్మ గుడి, చెన్నకేశ్వర స్వామి ఉన్నాడు. లేదు ఇవన్నీ వద్దనుకో, కాణపాకంలో వినాయకుడు ఉన్నాడు. ఎవరు నీ చిత్తశుద్ధి నువ్వు నిరూపించుకో. ఊరిగా రోజు అందరినీ అబ్బకమ్మ పుట్టినోళ్ళు నిరూపించండి. ఏం నిరూపిస్తారు? రాసేది నిరూపినాక అదే నువ్వు చేయలే కదా. దుర్గమ్మ గుళ్ళకి పోయి దీపం ముట్టించి ప్రమాణం చేయి, నేను ఈ ఊర్లో ఏ కబ్జా చేయించలేదు, ఎవ్వరు సొమ్ము తినలేదు, ఎవరిని బెదిరించలేదని చెప్పి ప్రమాణం చేయి. నిన్ను ఎవరైనా విమర్శిస్తే మేము కూడా దండిస్తాం. లేదంటే కాణిపాకం వెళ్ళి అన్నిటికన్నా బెస్ట్ కాణిపాకం. డైరెక్ట్గా వెళ్ళి నీకు వెళ్తే కూడా వీళ్ళ ఆరోపణలన్నీ తప్పు. రామారావు గారు చేసినటువంటి రాసిన పత్రికలు రాసినటువంటి తప్పు, ఆ ప్రతిపక్షాలు చేసినటువంటి తప్పు ఆరోపణలన్నీ, నేను ఏ తప్పు చేయలేదు, ప్రజల సొమ్ము ఏ ఒక్క రూపాయి కూడా తినలేదు చెప్పి కాణిపాకంలో ప్రమాణం చేయి. నేను ఎవరైనా రేపు నుంచి తిడితే నేను చెప్తాను కదా. ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయంటే ఈ ప్రమాణాలకి ఇప్పుడు మేము ప్రతిపక్షాలు చెప్పారు, ఆరోపణ చేశాము, ప్రెస్లో రాశారు, నిజమా కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. ఎందుకు నువ్వు అధికారంలో ఉన్నావు ఇప్పుడు ఒకటి చెప్తాను. ఎగ్జామ్ రాస్తారు పిల్లలు, పేపర్ కరెక్షన్ చేస్తారు, పాసు పేల ఎవరు వేసే మార్క్స్ అక్కడ కరెక్షన్ చేసినటువంటి ఉపాధ్యాయుడు. నిజమా? ఎందుకంటే ఆయన చేతిలో పెన్ను ఉంటుంది, ఆయన ముందర పేపర్ ఉంటుంది. ఇప్పుడు ఆరోపణలు చేశారని నువ్వు అంటున్నావు, వాస్తవాలు కాదు, మేము చూపిస్తున్నాం, కొండ చూపిస్తున్నాం, అదిగో నీ కోట అంటున్నాం, అదిగో నీ స్టీమర్ అన్న, అదే నీ బోట్ అని మేమే చూపిస్తాం కదా. ఇదిగో ఆ బోట్లో ఇదో గుర్రం, నువ్వు గుర్రాల్లో పోతున్నావు అని గుర్రం కూడా చూపించాము నీకు. లాస్ట్కు మన ఇవి పంపించేసి వీడియోలు కూడా తీసి పెట్టేశారు. ఇన్ని ఆరోపణలు ఇన్ని నిరూపిస్తే నువ్వు తప్పు అవన్నీ తప్పు అన్నప్పుడు మేము ఎన్ని చెప్పి నీకు తప్పే కదా, రైట్, నీ చిత్తశుద్ధిని నువ్వు నిరూపించుకో. చక్కగా కాణిపాకం వెళ్ళి ప్రమాణం చేయి, లైవ్ పెట్టు. ఇన్ని యూట్యూబ్ లైవ్లు పెట్టి ఇన్ని జిమ్ముకులు చేస్తున్నావు, అది చేసేకేం నీకు? కాణిపాకం వినాయకం తగ్గు. ఆయన వాళ్ళు ఏదో వాడు ప్రమాణ పత్రం మీద ఇస్తారు, మామూలుగా ఫార్మాలిటీ ఉంటుంది. అక్కడ పోయి ఈ ప్రతిపక్షాలు చెప్పే విధంగా నేను ధర్మవరం ప్రజల సొమ్ము ₹1 తినలేదు, ఒకరికి నేను కబ్జా చేయలేదు, ఒక్కరిని బెదిరించలేదు, ఒక్కరిని నేను ఏమనలేదు అని చెప్పేసి అయిపోతుంది. ఇంకోటి ఇప్పుడు ఓ విషయం చెప్తా. నాది ధర్మవరం రేగట్పల్లి పక్క విలేజ్లో నేను జన్మించా. అంటే ఇటు 3 కిలోమీటర్లు. నేను ధర్మవరంలో చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటా. మా కుటుంబ సభ్యులు మా పెద్దలు మా తల్లిదండ్రులు ఒక ఆస్తులు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఆస్తుల్లో కొన్ని పోగొట్టుకున్నాం, మళ్ళీ కొన్ని సంపాదించుకున్నాం, స్థిరంగా ఉన్నాం. ఈ ఊరు మాది, ఇక్కడ వాళ్ళం మేము. అంటే మా ఆస్తులు ఎక్కడో ఉన్నాయి, మా తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, మా తల్లిదండ్రులు సంపాదించారు, మేము పని చేసుకున్నాం, మేము సంపాదించాం. నువ్వు ఈ ఊరా కాదు, ఎక్కడి నుంచి వచ్చినావు? తాడిపత్రి నుంచి వచ్చావు, తిమ్మంపల్లి నుంచి వచ్చావు. వీటికి వచ్చినావు తిమ్మంపల్లి నుంచి నువ్వు. దివాకరెడ్డోళ్ళు
బెదిరిస్తే ఆడు బెదురుకొని మాకు వద్దు, మేము ఈ ఊరు ఇడిచి పెడతాం, మాకు ఈ ఊర్లో ఉండదలుచుకోలేదు, మేము మమ్మల్ని బతుకుంటాం, మమ్మల్ని వదిలేయండి, మేము ధర్మారం పోయి ఏందో అక్కడ అని రాజశేఖర రెడ్డి గారితో చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఇన్ఛార్జ్ ఇప్పించుకొని వచ్చి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు. రైట్, వచ్చినప్పుడు ఏం నీకేమైనా ఇక్కడ ఒక ఇల్లు ఉందా చెప్పు, ఒక సెంటు స్థలం ఉందా చెప్పు. ఏమీ లేదు. ఉత్త బెత్తలు వచ్చావు, వీటికి బిర్రే బెత్తలు వచ్చావు. ఎన్ని ఉందో చెప్పు ఆస్తులు. ఇప్పుడు మళ్ళీ ఎట్లా వచ్చినాయి చెప్పు ఆస్తులు. నువ్వేం బిజినెస్ చేస్తావో చెప్పు, నువ్వేం బిజినెస్లు చేస్తావో చెప్పు. ఇప్పుడు మేము చెప్పేటి అబద్ధం, ప్రతిపక్షాలు చెప్పేటివి అంటున్నావు, రామోజీరావు గారు రాసిన పత్రికలు రాసినవన్నీ అబద్ధాలు అంటున్నావు. మళ్ళీ నీకు ఎట్లా వచ్చిన ఆస్తులు చెప్పు. సరే, ఇవన్నీ తప్పులైనప్పుడు నువ్వు ప్రమాణం చేయవయ్యా. నిన్ను ఎవరన్నా అడిగితే మేము కూడా ఖచ్చితంగా చెప్తాం. ఎమ్మెల్యే గారు ప్రమాణం చేశారు, మనం కూడా అట్లా మాట్లాడడం మంచిది కాదు, ఏదైనా ప్రజా సమస్యలపైన మాట్లాడదాం, ప్రజా సమస్యలు తీర్చుకుంటే మనం మాట్లాడతామని చెప్తాం తప్పకుండా. నువ్వు చేసినవన్నీ తప్పుడు పనులు, ఆటి నుంచి అల్లాడుకుంటూ వచ్చి 700 ఎకరాల భూములు సంపాదించేసి ఇవన్నీ నావి కాదు, ఆ కోట నాది కాదు అంటావు నల్లబోతే. ఇది ఆ పరిస్థితి ఉన్నాడు ఆయన. తప్పు. ఇప్పుడు తప్పు చేశావు, కబ్జాలు చేశావు, బాగా దోపిడీలు చేయించావు, బాగా సంపాదించుకున్నావు. ఎంతోమంది నీ దెబ్బకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, హార్ట్ అటాక్లో చచ్చిపోయారు. ఎంతమంది మాకు ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళే కొప్పల నరసం ఆయన పాపం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు భయపడి బెదిరిస్తే. బండ్లపల్లి రాము భయపడ్డాడు. ఇట్లా మంది ఎంతోమంది చనిపోయారు ఈ ఊళ్ళో. వీళ్ళ కప్పం కట్టలేక భయపడేసి బెదిరిపోయి ఆరోగ్య దెబ్బతిని చనిపోయారు. ఇవన్నీ అబద్ధం అంటావు కదా, ప్రమాణం చేయి. ఒకటే నీకు అన్నిటికీ ఒకటే బాణం రామానం అన్నట్ల నీ కాటి పక్కన కూడా ప్రమాణం చేయడం. లైవ్ పెట్టు. నీ ఎంత సామాగ్రి నీ ఇదంతా ఉంది కదా, మిషన్ అంతా తీసిపోయి డైరెక్ట్ లైవ్ పెట్టి చెప్పేసి అయిపోతుంది. అది చెప్పవు. అన్నీ నోటుకు వచ్చినోళ్ళందరినీ తిడతావు, నోటుకు వచ్చినట్లు మాట్లాడతావు, అమ్మ అబ్బాలన్నీ తిడతావు. ఎవరు నీకు నోటుకు వచ్చినట్లు తిడతావు. తప్పు కదా. రామోజీరావు వయసు ఎంత, ఆయన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? తప్పు. అట్లా మాట్లాడకూడదు. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఖచ్చితంగా మంచి బుద్ధి ఇచ్చి భగవంతుడు ఆయనకు కూడా మంచి మార్గంలో పయనించాలా. ఎట్లా ప్రజలు కూడా నిన్ను దింపేస్తారు, పంపిస్తారు. తప్పకుండా ధర్మవరంలో డెఫినెట్గా భారీ మెజార్టీతో ప్రతిపక్షాలు గెలుస్తాయి. తప్పకుండా ఆయనకు 3 నెలలు ఇంటికి పోతారు. నేను కూడా ధర్మవరం ప్రజలు కూడా చెప్తా ఉన్నాం, ఎవరు కూడా ఇంకా 3 నెలలు కష్టాలు ఉంటాయి, తర్వాత ఉండవు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కాబట్టి అంత ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాను. సార్, మీరు ఒక సీరియస్ ఆరోపణ చేశారు ఎమ్మెల్యే మీద. పేకాట ఇంట్లో ఆడిస్తున్నాడని, గుర్రపకొండ గుర్రాలకోట ఆక్రమించుకున్నాడని, మరొకసారి సోలార్ భూములు ఆక్రమించుకున్నాడని చెప్పి, ఇవన్నీ కేవలం ఆరోపణలు నిజాలు ఉన్నాయంటారా? నేను కూడా గతంలో చెప్పాను, ఇప్పుడు దానికి నేను కట్టుబడి ఉన్నా. అతను సోలార్ కంపెనీకి ఇచ్చినటువంటి గతంలో సోలార్ పెట్టాలని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళు స్థలం తీసుకున్నారు, 100 పైన అనుకుంటా. తీసుకుంటే కొన్ని కారణాల వల్ల, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కారణాల వల్ల అది అప్పుడు వాళ్ళు ఆ ప్లాన్ నిర్మించలేకపోయారు. ఆ భూమిని ఈయన మొత్తం తీసేసుకున్నాడు. నువ్వు నిజంగా ప్రజాప్రతినిధి, నీకు ప్రజలకు సేవ చేయాలనుకుంటే నువ్వు ఎమ్మెల్యే అయితే ఏం చేయాలా? ఆ సోలార్ ప్లాంట్ నిర్మించేకి వాళ్ళకి సహకరించి సోలార్ ప్లాంట్ పెట్టించి ఇక్కడ కొంతమంది కన్నా ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలి. అది కాకుండా ఆ భూమి కొనేయడం తప్ప కాదు చెప్పు. నువ్వు నిజాయితీగా కొన్నావా, దౌర్జన్యం చేసుకున్నావా, బెదిరించుకున్నావా అని ఫస్ట్ అది పక్క పెడదాం. మేమైతే మాకు తెలిసి అయితే బెదిరించుకున్నావని నువ్వు. సరే, నువ్వు నిజాయితీగా కొన్నావు, అసలు కొనొచ్చు నువ్వు. అదే ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దాన్ని ఆ ప్రాజెక్ట్ భూమిని కొనేసి నీ కబ్జాలు నువ్వు తీసేసుకొని తప్పేముంది అంటున్నాడు సార్ ఆయన ఈరోజు కూడా. అదే కదా. ఇప్పుడు సమర్థించుకుంటే ఏదైనా సమర్థించుకోవచ్చు. ఇప్పుడు స్కూల్ అన్నీ బెదిరించి పంపించేసావు. నిజమేనా? నారాయణ చైతన్య స్కూల్ ఉంటే కనుకోండి, ధర్మవరంలో ఒక స్కూల్ లేదు. ఒక స్కూలు నారాయణ చైతన్య స్కూల్ అన్నీ పంపించేసాడు. అది కూడా సమర్థించుకుంటాడు. ఏమంటే మా స్కూల్కి రాండి, మా స్కూల్ అంటే ఏదో గవర్నమెంట్ స్కూల్, మా స్కూల్ అంటే మీరు అర్థం ఏం కట్టించినాడు గవర్నమెంట్ స్కూల్లో. మా స్కూల్ ఏడని పోతే మా స్కూల్కి రాండి అని అంటున్నాడు. అది గవర్నమెంట్ స్కూల్ అంటాడు. అది కాదు. ఈరోజు ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అని దాన్ని ఆ విధంగా అనువదిస్తూ ఉన్నాడు ఆయన. అది కాదు. మా స్కూల్ అంటే ఆయనకు స్కూల్ ఉన్నాయి కొన్ని. ఆయన అన్నిటి వరకు ఇక్కడ స్కూల్ పెట్టారు. ఆ స్కూల్కి చేర్పించే కోసం అన్ని నాటకాలు ఆడి వాళ్ళందరినీ పంపించేసి మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూలు, వాళ్ళది వెళ్దా గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలా లేదని పిల్లల పేరెంట్స్ వెళ్తా చెప్పు. ఆయన చెప్తేనే వాళ్ళు చేర్పిస్తారా? ఇవన్నీ అబద్ధాలు. ఆయన ఇప్పుడు ఆర్పిఐ దీపం వెళ్తురు ఎక్కువ అంట. ఓడిపోతున్నాడు. ఓడిపోయేటప్పుడు ఏదో ఒకటి నేను సచ్చిరుడు నేను చెప్పుకోవాలి పోదా అనే ఆలోచన ఉంది. నువ్వు సచ్చిరుడా కాదు, ఒకటే నువ్వు వచ్చేటప్పుడు ఎట్ట వచ్చినావు, నువ్వు ఎట్టున్నావు, ఇది ఒకటే చాలు. మళ్ళీ రెండోది అవసరం లేదు. నువ్వేమన్నా పెద్ద బిజినెస్ మ్యానా కాదు, పెద్ద ఇండస్ట్రియలిస్టా కాదు. నువ్వు ఒక ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చినోడివి, ఓ రౌడీల కుటుంబం నుంచి వచ్చినోడివి, ఓ కబ్జా కోరు కుటుంబం నుంచి వచ్చినోడివి, ఓ నాటి సారా చెప్పించుకునే కుటుంబం నుంచి వచ్చినోడివి. నీకు ఎట్లా వచ్చినాయి ఇన్ని వందల ఎకరాలు ఈ ధర్మవరంలో? అది చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది, కేతిరెడ్డి గారికి ఉంది. అది చెప్పకుండా ఎదురుదాడి చేస్తాడు అందరి మీద.